హలో ఫ్రెండ్స్, మీకు గతంలో ఆభా కార్డు అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు గురించి ఒక వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఆభా కార్డు గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మీకు చేయబోతున్నాను. మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎట్లా అప్డేట్స్ అయినాయి, అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్ అయింది, ఎంతమంది ఈ యొక్క ఆభా కార్డు తీసుకో ఉన్నారు అంటే 739 మిలియన్లకు పైగా ఇది సృష్టించిందనమాట. ఇది ఒక సురక్షితమైన బయోమెట్రిక్ ఆధారిత యాక్సెస్ కోసం గూగుల్ వాలెట్లోకి అనుసంధానం చేయడానికి కొత్త ఫీచర్స్ను అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యవస్థ ఇప్పుడు తక్షణ డిజిటల్ ఆరోగ్య రికార్డుల నిర్వహణ కోసం ఆధారిత అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తూ 70 ఏళ్ళు పైబడిన పౌరులందరినీ చేర్చడానికి ఈ ఆయుష్మాన్ భారత ఈ యొక్క పరిధిని బాగా విస్తరణ చేసింది. ముఖ్యంగా ఈ ఆభా కార్డు గూగుల్ వాలెట్కి అనుసంధానం చేయబడింది. అంటే ఈ ఆభా కార్డు కలిగినటువంటి వినియోగదారులు తమ యొక్క ఆభా కార్డును గూగుల్ వాలెట్ ద్వారా నిల్వ చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్నీ అందులో స్టోర్ చేసుకోవచ్చు. మరియు వేగవంతమైన ప్రామాణికమైన యాక్సెస్ కోసం దాన్ని యాక్సెస్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఆభా కార్డు వయోవృద్ధులకు అంటే 70 ఏళ్ళు పైబడినటువంటి వయోవృద్ధులకు కూడా ఈ ఆభా కార్డు అనేది వర్తిస్తుంది. గతంలో అయితే కనుక దానికి ఒక లిమిట్ ఉండేది. ఇప్పుడు 70 ఏళ్ళు పైబడిన వయోవృద్ధులకు కూడా ఈ ఆభా కార్డు అనేది బాగా విస్తరణ జరిగింది. అంటే ఏంటంటే వీటికి నగదు రహిత చికిత్సా ప్రయోజనాలను అందిస్తుంది. అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనమాట. అంటే ఈ కార్డు ఉన్న వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ను ఇవ్వబడుతుందన్నమాట. ఈ ఆభా కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఈ డిజిటల్ ఆరోగ్య రికార్డ్స్ అంటే ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు సులభంగా యాక్సెస్ చేయడానికి వీలుగా ఈ కార్డు వైద్య రికార్డులను అంటే ప్రిస్క్రిప్షన్స్, ల్యాబ్ రిపోర్ట్స్, మెడిసిన్స్ ఇవన్నీ ఒకే ఐడికి అనుసంధానించడానికి అనుమతించబడింది అనమాట. అంటే డిజిటల్గా ఇది అనుమతించబడింది ఒకే ఐడిలో ఇవన్నీ అనుసంధించడానికి. పోతే ఆభా కార్డు కోసం కొన్ని ప్రూఫ్స్ అడిగేవాళ్ళు కదా. ఇప్పుడు కొన్ని కొన్ని ప్రత్యామ్నాయాలు ఇవ్వబడ్డాయి. అదేంటంటే గతంలో ఈ ఆధార్ కార్డు ఉపయోగించుకొని ఈ ఆభా కార్డును పొందేవాళ్ళు, కానీ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉపయోగించి తమ యొక్క ఆభా కార్డును సృష్టించుకోవచ్చు. అంటే ఆధార్ కార్డు లేని వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించి తమ యొక్క ఆభా కార్డుని క్రియేట్ చేసుకోవచ్చు, అంటే సృష్టించుకోవచ్చు అనమాట. అంటే ఆధార్ కార్డు లేని వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా కూడా మనకి ఆభా కార్డు అనేది జనరేట్ అవుతుంది. ఆల్రెడీ ఆభా కార్డు ఉన్న వినియోగదారులకి ఈ ఆభా కార్డు ఎలా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఈ యొక్క ప్రొఫైల్ అప్డేట్లు వినియోగదారులు తమ రికార్డులను తాజాగా ఉంచుకోవడానికి అధికారిక వెబ్సైట్ అంటే ఆభా పోర్టల్ ద్వారా ఆన్లైన్లో తమ పేరు, పుట్టిన తేదీ మొదలగు చిరునామాలు ఇవన్నీ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఆభా యాప్, ఉమాంగ్ యాప్ ద్వారా లేదా అధికారిక వెబ్సైట్లో కూడా నమోదు చేసుకోవచ్చు. తరచుగా ఆధార్తో అనుసంధానించబడినటువంటి మొబైల్ నంబరుకు పంపబడే ఓటీపీ ధృవీకరణను ఉపయోగించి నమోదు చేసుకోవాలి. అసలు ఈ ఆభా కార్డు వివరాలు ఎలా అప్డేట్ చేయాలంటే అధికారిక ఆభా పోర్టల్కి వెళ్ళండి. మీ యొక్క ఆభా నంబరు మరియు ఓటీపీని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలను అప్డేట్ చేయడానికి ఈ యొక్క ప్రొఫైల్ విభాగాన్ని ఎంచుకోండి. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్కు పంపిన ఓటీపీతో ఆ మార్పుల్ని మీరు ఫీడ్ చేసుకోండి. అంటే అడ్రస్ మారినా, ఇంకా ఏదైనా మొబైల్ మారినా, ఎటువైనా మార్పులు ఉంటే అందులో మీరు ధృవీకరణ చేసుకోండి. ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆభా కార్డు సృష్టించడానికి వయోపరిమితి లేదు, ఏజ్ లిమిట్ లేదు. అంటే 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా పరిమితి ఇవ్వబడింది కదా. ఈ కార్డుకు వార్షిక పునరుద్ధరణ అవసరం లేదు. అంటే పునరుద్ధరణ అంటే రెన్యువల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఆధార్తో అనుసంధానించబడినటువంటి మొబైల్ నంబర్ అప్డేట్ చేయబడిందని నిర్ధారించుకోండి. ఎందుకంటే ఇది చాలా ధృవీకరణ కీలకం.